వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు 1-2 నెలల్లోనే స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కెమెరూన్ తీసిన అవతార్ 3వ భాగం మాత్రం 6 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. టైటానిక్ లాంటి మూవీ తీసిన జేమ్స్ కెమెరూన్ లాంగ్ గ్యాప్ తీసుకొని 2009లో అవతార్ అనే సినిమా తీశాడు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. 14-15 వేల కోట్ల వసూలు రాగా 2022లో రిలీజ్ అయిన పార్ట్ 2 కూడా 18 వేల కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. గతేడాది డిసెంబర్లో 3వ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. 3వ పార్ట్ కూడా వేల కోట్లు కలెక్షన్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వర్షన్ వచ్చినప్పటికీ అదే విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్స్టార్ లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ విషయానికి వస్తే రెండో పార్ట్ అవతార్ ద వే ఆఫ్ వాటర్ సంఘటనల తర్వాత జేక్ సల్లీ, నేతిరి జంట తమ పెద్ద కొడుకును కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కర్నల్ క్వరిచ్ నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్ పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కర్నల్ కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ తోడవుతాడు. వీళ్లకు ఆర్టీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది, చివరకు ఏమైందనే మిగతా స్టోరీ ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.